మామిడి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు బంగారుపాలెం వెళ్లిన జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంక్షలు ఎందుకంటూ నిలదీశారు. రైతులను రౌడీ షీటర్లతో పోలుస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న ధర ఎంతమంది మామిడి రైతులకు అందిందో చెప్పాలన్నారు. కర్ణాటక తరహాలో ఏపీలో మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు వైసీపీ అధినేత. వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనమైపోవాలి అని ఎందుకు పెడతా ఉన్నారయ్యా? ఈ అంశం కూడా అడుగుతా ఉన్నాం. జగన్ వచ్చి రైతులు పరిస్థితి జగన్ వచ్చి రైతుల కోసం మాట్లాడితే తప్పేముంది అని అడుగుతా ఉన్నాం. అసలు రైతులందరూ కూడా అగసాట్లు పడకుండా ఉండింది, రైతులకు సమస్య లేకపోయింది. ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? 2,000 మంది పోలీసులు మోహరించారు. ప్రతి గ్రామంలోనూ ఏ రైతు కూడా రాకూడదు అని చెప్పి చట్టం చేసే కార్యక్రమం చేశారు. ఏకంగా రైతులను రౌడీ షీట్లను తెలుసుకోము, మీరు కదా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటే అని చెప్పి రైతులను బెదిరించారు. కేవలం 500 మంది మాత్రమే రావాలట. కేవలం 500 మంది మాత్రమే రైతులు నష్టపోయారని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు 8 రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలకు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయల రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. పక్కన కర్ణాటకలో 16 రూపాయల కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందట. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటని కాదు, చెప్పి ఆ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిదలు కాస్తామని